వీరచక్ర పార్ట్ 54. సూర్యనారాయణ తలని వాసు నిమురుతాడు. అలా నిమురుతూ ఉండగా సూర్యనారాయణకి పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. 18వ సంవత్సరము ఉగాదికి 2 రోజుల ముందు సూర్యనారాయణ పాత ఇల్లు. ఆ ఇంటి పక్కన ఒక రామ మందిరం ఉంది. ఆ రామ మందిరం నుంచి భగవద్గీత శ్లోకాలు అక్కడున్న పూజారులు పాడుతున్నారు. సూర్యనారాయణ ఇంటి వెనకాల ఒక తోట ఉంది. ఆ తోటలో తను పండిస్తున్న కాయకూరల్ని తెంపుతున్నాడు. సూర్యనారాయణ భార్య వంట చేస్తుంది. సూర్యనారాయణ భార్య ఒక మాట అంటుంది. సూర్యనారాయణ భార్య, ఏవండి మీరు ఎక్కడున్నారు? సూర్యనారాయణ, నేను తోటలో ఉన్నాను, కాయకూరలు తెంపుతున్నాను, ఏమైంది చెప్పు. సూర్యనారాయణ భార్య, ఏమీ లేదు, మీ ముద్దుల కొడుకు ఇప్పుడు దాకా లేవనే లేదు, దయచేసి మీ ముద్దుల కొడుకుని లేపుతారా? సూర్యనారాయణ, నువ్వేం చేస్తున్నావు? నాకు కొడుకైతే మరి నీకు కూడా కొడుకే కదా, నువ్వు కూడా లేపచ్చుగా. అప్పుడు సూర్యనారాయణ భార్య సూర్యనారాయణకు కోపంగా అంటుంది. వాసు చేయి పెట్టగానే సూర్యనారాయణ అరుపులు ఎందుకు ఆగిపోయాయి?